1997, 98 ఆ సంవత్సరాల్లో 7-8 మంది దాకా కలుషితమైన నీళ్లు దాగి చనిపోతే అప్పుడు నువ్వు ఏర్పాటు చేశారట ఇక్కడ. ఇప్పుడు ఈ నీళ్లు పైకి ఊళ్ళోకి ఎందుకు రావట్లేదు? ట్యాపులు ఏమో పెట్టారు కానీ ట్యాపులకి కనెక్షన్ లేవు. జలజీవన్ సమితి దానికి దాని తరపున ట్యాంక్ ఏర్పరిచారు. అది వర్షాలు పడినప్పుడు వస్తుందంట, అది కూడా ఇప్పుడు రావట్లేదట. ఆ ట్యాంక్ నిండట్లేదట. ఊట అస్సలు రావట. ఉన్నారండి, వింటున్నారు, ఆయన కూడా మీ మాటలు వింటున్నారు. చెప్పండి, ఏంటి దీనికి పరిష్కారం ఏంటండి? నేను ఉన్నాను, ఇద్దరు మాట్లాడి మీకు పరిష్కారం చూపిస్తాను. మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారో చెప్పండి, మీ దగ్గరికి వస్తాం, మేము మాట్లాడతాం డైరెక్ట్ గా. నేను ఇప్పుడు చింతపల్లి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను. 1 గంట తర్వాత మన ఆప్షన్ లో జయగర్ మాట్లాడండి. ఆంధ్ర జయగర్ ఉన్నారు, పక్కన మాట్లాడండి. నమస్తే సార్, మన మోనిటర్ పంచాయతీ అదే కదా సార్? సెక్రటరీ గారు ఫోన్ ఇవ్వండి. అవునా, మాట్లాడండి, వింటున్నారండి సెక్రటరీ గారు. సార్ అదే ఇప్పుడు మొన్న నేను ఇదే క్వశ్చన్ మీకు అడిగితే అక్కడ వాళ్ళు మెయింటెనెన్స్ సంథింగ్ చెప్పారు కదా. కాదు సార్, ఇక్కడ సంథింగ్ సార్ విషయం ఏంటంటే మెయింటెనెన్స్ కి వాళ్ళు ఎవరైనా మంచిగా మన కోఆపరేట్ చేస్తే చూడండి. అదే నేను చెప్పడం కూడా అదే జరిగింది సార్. అయితే మనం ఇక్కడ నొయ్యి కొంచెం రిపేర్ చేయాల్సి ఉంది సార్. ఇంకా మరలా చేసి మోటార్ పెట్టి మోటార్ ద్వారా మనం పైకి ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంకు కనెక్షన్ ఇచ్చి ఆ ట్యాంక్ ద్వారా మనం ట్యాప్ కనెక్షన్స్ కి మనం వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడాను, మీ గ్రామం నుంచి మంచి ఎవరైతే కొంచెం పద్ధతిగా జాగ్రత్తగా టైం టు టైం చేయగలుగుతారో వాళ్ళని ఎంపిక చేసుకుందాం. ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా నీరు రోజు ఉదయం సాయంత్రం ఇచ్చే విధంగా చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. గతంలో మోటార్ వేసారట సార్, మనకు తెలియదు. గతంలో మోటార్ వేసారు, అది కుండి నిర్మాణం చేసేటప్పుడు దాన్ని తీసారట సార్. మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టారట. ఆల్రెడీ పైపులు కూడా మాజీ సర్పంచ్ గారు పైపులు కూడా ఉన్నాయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి మా ప్రశాంత్ గారు ఏం చేస్తారంటే మీకు ఎస్టిమేషన్స్ ఇస్తారు సార్. ఎంత అనేది చెప్తే దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేద్దాం సార్. ఇది ఓకే సార్. ఏమండి, చెప్పండి, ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుంది? ఎన్ని రోజులు టైం పట్టింది చెప్పగలరా? 4 days లో అయిపోతుంది సార్. 4 days లో అయిపోద్ది అంటారా? ఖచ్చితంగా. నేను రేపు నెల జూన్ 30వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. సో ఈ సమస్య మీరు 4 రోజులు అన్నారు కాదు కానీ ఒక 10 రోజుల్లో పరిష్కారం చేయండి.